హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించిన ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ చందాదారులైన అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్యమైన గడువు గుర్తు చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ పథకం యూపీఎస్కు మారేందుకు ఇచ్చిన గడువు సమీపిస్తుంది. జాతీయ పెన్షన్ పథకం నుంచి యూపీఎస్ పథకంలోకి మారేందుకు నవంబర్ 30, 2025 లోపు తమ అభ్యర్థనలను సమర్పించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. ఈ గడువును ఇప్పటికే ఒకసారి పొడిగించిన క్రమంలో మరోసారి పొడిగించే అవకాశం అయితే లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ యూపీఎస్ స్కీము గురించి ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. పాత పెన్షన్ స్కీము అంటే ఓపీఎస్ పునరుద్ధరించాలనే డిమాండ్లు పెరిగిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ పథకం తీసుకొచ్చింది. ఎన్పిఎస్ నుంచి యూపీఎస్లోకి మారేందుకు అవకాశం కల్పించింది. జనవరి 2025లో కొత్త పెన్షన్ స్కీము లాంచ్ చేశారు. ఇది ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. ఉద్యోగులకు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉండే రిటైర్మెంట్ చెల్లింపును భరోసాను ఈ స్కీమ్ కల్పిస్తుంది. ఇక ఈ కొత్త పెన్షన్ పథకం కాంట్రిబ్యూటరీ స్వభావం కలిగి ఉంటుంది. ఉద్యోగులు తమ మూల వేతనం అంటే కరువు భత్యం డిఏలో 10% కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. దీనికి అదనంగా యజమాని కేంద్ర ప్రభుత్వం తరపున 18.5% వాటా జమ చేస్తారు. కనీసం 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు వారు రిటైర్ అయ్యే ముందు చివరి 12 నెలల సగటు మూల వేతనంలో 50%కు సమానమైన పెన్షన్ లభిస్తుంది. ఇక యూపీఎస్లో జీవిత భాగస్వామికి పెన్షన్ గ్రాడ్యుయేటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాగే మెరుగైన పన్ను మినహాయింపులు, ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు లేదా తప్పనిసరి పదవీ విరమణ పొందినప్పుడు కూడా ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగులు ఎన్పిఎస్ ఫ్రేమ్వర్క్ కింద గతంలో పదవీ విరమణ చేసిన వారు కూడా ఈ కొత్త పెన్షన్ పథకంలో మారటానికి అర్హులు. ఆసక్తి ఉన్న ఉద్యోగులు వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా లేదా తమ సంబంధిత సెంట్రల్ రికార్డు కీపింగ్ ఏజెన్సీ సిస్టమ్ నోడల్ ఆఫీసులో ఫిజికల్ ఫారమును సమర్పించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని నోడల్ కార్యాలయాలకు నిర్దేశిత విధానాలకు అనుగుణంగా దరఖాస్తులను ఖచ్చితంగా ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. యూనిఫైడ్ పెన్షన్ పథకం నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలో పనిచేస్తుంది. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నియంత్రణలోనే ఉంటుంది. యూపీఎస్ ఎంచుకున్నప్పటికీ ఉద్యోగులు తమకు కావాలంటే భవిష్యత్తులో మళ్ళీ ఎన్పిఎస్కు మారే వెసులుబాటు కొనసాగుతుంది. అర్హులైన ఉద్యోగులు ఈ గడువును దృష్టిలో ఉంచుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆర్థిక శాఖ కోరింది.